ఎందుకు కానీ. కాబట్టి నల్ల కలువ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో అటువంటి వర్ణంతో ఉన్నాడు అర్జునుడు. ఆయన ధనస్సు పట్టుకు నిలబడితే ఎలా ఉన్నాడంటేట ఇంద్రధనస్సు మెరిసినటువంటి నల్లమబ్బు ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. అది నిజంగా చాలా గొప్ప అందం. ఆకాశం వర్షాకాలం వచ్చినప్పుడు సాయంకాలం అయ్యేటప్పటికి దట్టంగా మబ్బు పట్టి రాత్రి 7 గంటలకో ఒక్కసారి గాలి మారిపోయి పెద్ద గాలి వచ్చి దుమ్ము రేగిపోయి ఉత్తర క్షణం మన ప్రయత్నం అక్కర్లేదు, చాలా తేలిగ్గా పోయేది కరెంటు. కాబట్టి లోకమంతా చీకటి అయిపోతుంది. లోకమంతా అన్నమాట ఎందుకు, మన రాష్ట్రం చీకటి అయిపోతూ ఉంటుంది. ఆ రోజు తొందరలో పోయి ప్రకాశవంతం అగుగాక మనం ఇలా చూసేటప్పటికీ ఊరంతా చీకటే కాబట్టి కొత్తగా వెలుతురు ఒక దీపం కనపడదు ఆ సమయంలో. అప్పుడు తళుక్కన మెరుపు మెరిస్తే నల్లటి ఆకాశంలో మెరిసినటువంటి ఆ మెరుపుతో సౌదామినితో కూడినటువంటి ఆ నల్లమబ్బు అందాన్ని మీరు అనుభవించాలి. అద్భుతం అసలు. ఊరు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక్కసారి ఏదో ఫ్లాష్ వెలుతురు కనపడినట్లుగా కనపడుతుంది. నాకెవరో మొన్న ఒక ఇది పంపించారు, వర్షం వస్తోంది, మెరుపులు మెరుస్తున్నాయి, పిల్లాడు భయపెడతాడని తల్లి గబగబా వెళ్ళి స్కూల్ నుంచి తీసుకొస్తోంది. తీసుకొస్తుంటే మెరుపు మెరిచినప్పుడల్లా పిల్లాడు ఆగిపోయేదని నవ్వేవాడు. అయితే నువ్వు భయపడతావని నేను వచ్చి నిన్ను స్కూల్ నుంచి తీసుకెళ్తున్నాను, నువ్వు మెరుపు మెరిచినప్పుడల్లా ఆగి నవ్వుతావేమిటి అంది తల్లి. అంటే ఆయన అన్నాడు, అమ్మ నువ్వే చెప్పావు కదా భగవంతుడికి మనం అంటే చాలా ప్రీతని. పరమేశ్వరుడు స్కూల్కి వచ్చి నువ్వు నన్ను తీసుకెడుతుంటే చిన్నతనంలో నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్న ఫోటోలు తీసుకోవాలని ఇవాళ కెమెరా పట్టుకుని వచ్చి ఫోటోలు తీస్తున్నాడు. మరి ఫోటో తీసేటప్పుడు నవ్వుతూ పడద్దు, అందుకని ఆయన కెమెరా తలుపు మనిపించినప్పుడు నవ్వుతూ కనపడ్డానమ్మా అన్నాడు. వీడి గురించి ఆయన భయపడిపోయానని నా తల్లి తెల్లబోయింది. తల్లి నేర్పిన భక్తి వాడు ఆకాశంలో మెరుపులో కూడా పరమేశ్వరుడు తన్ని ఫోటో తీసుకుంటున్నాడని నవ్వుతూ నించునేవట్టు దానికి ఎదురుకుండా. ఎవరి దృష్టికోణం వారిది, ఎవరి ఐశ్వర్యం వారిది. కాబట్టి ఆయన ధనస్సు పట్టుకు నిలబడితే నల్లమబ్బు మధ్యలో మెరిచినటువంటి మెరుపుతీగ ఎలా ఉంటుందో, మెరుపుతీగతో కూడిన మబ్బు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తెల్లబోయి అబ్బా ఏమి అర్జునుడు అని చూస్తుంటే అందులో ఆ చేతులు అటువంటి చేతులు. ఆయన యొక్క ఆహార్యమునందు ఆయన ఆ సాముద్రికంలో ఆయనకి రామచంద్రమూర్తికి అర్జునుడికి వీళ్ళిద్దరికీ ఉన్న గొప్ప విశేషం, ఆ ధనస్సుని ఇలా పట్టుకుంటే అంత పొడుగు చేతులు, ఆ బాణాన్ని తీసి సంధించి ఆకర్ణాంతము లాగుతుంటే అంతంత పొడుగు చేతులతో ధనస్సు పట్టుకుంటే అదొక గొప్ప అందం. కాబట్టి ఆ అర్జునుడు వచ్చి నిలబడ్డాడు. ప్రజలందరూ కూడా ఆ అర్జునుణ్ణి చూసి అనుకుంటున్నారు, వీడే కృతహస్తుడు, అఖిలాస్త్ర విద్యలందు వీడే అగ్రగణ్యుడు, ధర్మ విధులలోన వీడే భరతవంశం వెల్ల వెలుగు కుంతి కడుపు అవు చల్లగా పుట్టిన ఘనభుజుండు. చూశారా, వీడు చేతులున్నందుకు ధన్యుడు, మనందరినీ రక్షించగలడు. వీడు ఆ చేతులతో బాణాలేసి ధర్మ విరుద్ధమైన వారిని శిక్షించి నిగ్రహించి ధార్మికమైన వాళ్ళని రక్ష చేస్తాడు. వీడే అఖిల శాస్త్రముల యందు అగ్రగణ్యుడు, వీడే ధర్మ విధులు పుట్టినటువంటి భరతవంశంలో వెలుగుల ముద్ద, కుంతి కడుపున పుట్టినటువంటి మహానుభావుడు అని ఆ కుంతీదేవి కడుపుని తలుచుకుని వాళ్ళందరూ పొంగిపోతే కుంతీదేవి సంతోషంతో కళ్ళు తుడుచుకుంది. ఏ తల్లికైనా ఇంకంతకన్నా భాగ్యం ఏముంటుంది? ఏ అమ్మ కొన్న కొడుకు ఇంతటి మహానుభావుడు అన్నారనుకోండి, ఆ అమ్మ ఎంత సంతోషం పొందేస్తుంది నిజంగా. కాబట్టి ఆ ఆవిడ కళ్ళు తుడుచుకుంది. ఒక్కసారి ప్రజలందరిలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆయన గుణములు చెప్పుకుంటుంటే సవ్వడి ఆ రంగమధ్యమునందంతటా కూడా ఘోషిస్తోంది. అటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఆ ధృతరాష్ట్ర మహారాజు గారు అడిగాడు విదురుణ్ణి, ఏమిటి జనులందరూ అంతా ఏదో ఒక్కసారి మాట్లాడుతున్నారు, ఏమైంది అక్కడ సభలో అని అడిగాడు. అడిగితే విదురుడు అన్నాడు, భూరిభుజుండర్జనుడతి శూరుడు తన అస్త్ర విద్య చూపగా రంగ ప్రారంభుడైన అతని అవారితమున పొగడు జన రవంబిలి అధిపా. అదిగోనయా పాండురాజు కుమారుడైనటువంటి అర్జునుడు ధనుర్విద్యా ప్రదర్శనం కోసమని ధనస్సు పట్టుకుని రంగప్రవేశం చేసి నిలబడగానే
ఆయన గుణములను ఆయన యొక్క రూపాన్ని చూసి పొంగిపోయినటువంటి ప్రజలు పెద్ద పెట్టున ఒక్కసారి మాట్లాడుకోవడం వల్ల వచ్చినటువంటి ఆ ధ్వని చేత ఇంత పెద్ద కలకలం పుట్టింది. ఇంతమంది పొగుడుతున్నారా అర్జునుణ్ణి అన్నాడు. అంటే వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు, అనవుడు ధృతరాష్ట్రుడు తన మనమున సంతోషమంది మానుగ వీనుల్ కదిన ఫలమిప్పుడు కంటిన్ వినగంటిని పాండుసుతుల విద్యాశక్తుల్. ఇన్నాళ్లకి కళ్ళు లేకపోయినా చెవులున్నందుకు ధన్యత పొందాను. ఆ పాండురాజు నా తమ్ముడున్నాడే, నా తమ్ముడు పాండురాజు కొడుకులు ఇంతగా ప్రజలలో కీర్తిని పొందారని, వాళ్ళని చూస్తే ప్రజలు ఇంత సంతోషపడిపోతున్నారని విని నేను ఎంత ఆనందం పొందుతున్నానో అన్నాడు. అని ఆయన నోటి వెంట ఒక అనకూడని మాట ఒకటి దొల్లిపోయింది. ఒక్కొక్క పుణ్యకాలమునందు నోటి వెంట వచ్చినటువంటి మాట అలాగే ఉంటుంది. ధృతరాష్ట్రుడి నోటి వెంట ఒక మాట వచ్చింది. ఆయన అన్నాడు, భూరి నిజద్యుతితోడ బృధారణి సంభూత పాండవగ్నిత్రితయంబారగా అస్మత్ కుల దురితోరుతారణ్య దాహమున్నతి చేయున్. ఇదిగో కుంతి అనబడేటటువంటి అరణి నుండి ఉద్భవించినటువంటి త్రేతాగ్నుల వలె ఉన్నటువంటి ఆ ధర్మజ భీమ అర్జునులు అనబడేటటువంటి ముగ్గురు ఉన్నారే, వాళ్ళు నా వంశంలో పుట్టిన పాపాన్ని కాలుస్తారు అన్నాడు. ఎవరా పాపం ఎక్కడుంది? తన వంశంలో, తన బిడ్డల రూపంలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తన బిడ్డల్ని చంపేస్తారు. కాబట్టి పాండుపుత్రుల చేతిలో తన పుత్రులు నశించిపోతారు అన్న వాక్కు తనకి తెలియకుండానే తన నోటి వెంట ధృతరాష్ట్రుడు అనేశాడు. అంటే అంత సంతోషించాడు. ఆ సంతోషంలో ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాట మాత్రం వేరొక రకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం భారతంలో సత్యం అవుతుంది. ఇప్పుడు అర్జునుడు తన యొక్క విలువిద్యా ప్రదర్శనాన్ని ప్రారంభం చేశాడు. ఆగ్నేయ శరమున అతి భీకరగ్నియు వారుణాస్త్రమున దుర్వారజలము అనిలబాణంబున అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయమును పుట్టించు మరియును భూమి బాణంబున భూప్రవిష్టుండగు భూరి ఘోర శైల బాణంబున శైలరూపమును దాల్చు వీరుండు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తానదృశ్యదేహుండగు తక్షణంబా హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబుతోళ రథ మధ్య గతుడగు దుర్గతుండునగు మహీతల గతుడగు అద్భుతముగా. ఆ అర్జునుడు తనకి ద్రోణాచార్యుల వారు ఉపదేశం చేసినటువంటి మంత్రముల చేత ధనుర్వేదంలో ఏ స్థితిని పొందాడో చూపిస్తున్నాడు. ఆగ్నేయ శరమున అతి భీకరాగ్నియు, ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి భయంకరమైనటువంటి అగ్నిహోత్రాన్ని సృష్టించాడు. వారుణాస్త్రమున దుర్వార జలము, ఆయన వెంటనే వారుణాస్త్రాన్ని ప్రయోగించి పెద్ద నీటిని సృష్టించాడు. చిత్రం ఏమిటంటే అర్జునుడు విలువిద్యా ప్రదర్శనం చేస్తున్నప్పుడు అందరూ సంతోషించారు. భీమ దుర్యోధనులు కొట్టుకుంటున్నప్పుడు సభ రెండు కింద విడిపోయింది. భీముడి వైపు వాళ్ళు దుర్యోధనుడు నశించాలని, దుర్యోధనుడి వైపు వాళ్ళు భీముడు నశించాలని, వాళ్ళిద్దరి మధ్య పగ ప్రేక్షకుల్లో కూడా వెళ్ళింది. అర్జునుడి విషయంలో అందరూ సంతోషించారు. కాబట్టి వారుణాస్త్రమున దుర్వార జలము అనిల బాణంబున అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయము, వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి బ్రహ్మాండమైనటువంటి గాలిని సృష్టించాడు. మేఘాస్త్రమును ప్రయోగించి గొప్ప మేఘాలు సృష్టించాడు. అలాగే భూమి బాణాన్ని వేసి తాను భూమి లోపలికి వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి మళ్ళీ భూమిలోంచి పైకొచ్చాడు. అలాగే శైలబాణాన్ని ప్రయోగించి తాను ఒక పెద్ద పర్వతం కింద మారిపోయాడు, మళ్ళీ తాను మామూలు రూపాన్ని పొందేశాడు. అదృశ్య బాణాన్ని ప్రయోగించి తాను అదృశ్యమైపోయాడు మేఘనాథుళ్లాగా, మళ్ళీ ఆ రంగస్థలం మీద ప్రత్యక్షమైపోయాడు. అంతలోనే వేరొక మంత్రాన్ని ప్రయోగించి తాను భూమి మీద పొట్టివాడైపోయాడు. అంతలోనే మళ్ళీ యథాస్థితిని పొందాడు. మళ్ళీ అంతలో ఇంకో మంత్రప్రయోగం చేసి తాను చాలా పెద్దగా పొడుగ్గా ఉన్నవాడిగా అయిపోయాడు. అంతలోనే సూక్ష్మ శరీరం ఉన్నవాడిగా అయిపోయాడు. అంతలోనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద ఎగిరి దూకాడు, వాటిని నడిపాడు. అంతలోనే ఒక గుర్రాలతో కూడినటువంటి రథం వేగంగా వెళ్ళిపోతుండగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఎగిరి దాని నొగల మీద కూర్చుని ఆ గుర్రాల కళ్యాలు పట్టుకుని ఆ రథాన్ని సక్రమమైన మార్గంలో నడిపాడు.
పరిగెత్తేటటువంటి సింహం, పులి, పంది ఇలాంటి వాటిని విడిచిపెడితే ఒక్కొక్క దాని నోట్లో 5 బాణాలు చప్పున ప్రయోగం చేశాడు. ఆవు కొమ్మును ఒకదాన్ని తీసుకొచ్చి అక్కడ కడితే ఆ కొమ్ము మీద 21 బాణములను వరుస క్రమంలో ప్రయోగించి చూపించాడు. ఇన్నిటిని ఏకధాటిగా, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు భీమ దుర్యోధనుల యుద్ధంలాగా. అర్జునుడు ఒకదాని వెంట ఒకటి చేసేస్తుంటే ఆయన యొక్క విలువిద్యా ప్రదర్శనానికి, ఆయన యొక్క నైపుణ్యానికి, ఆయన యొక్క శౌర్యానికి, ఆ తేజస్సుకి, ఆ అందానికి ముగ్ధులైపోయి సభంతా అలా నోళ్లు తెరిచి కన్నులు రెప్పవేయడం మర్చిపోయి అర్జునుడి వంక అలా చూస్తూ ఉండిపోయారు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.